సందర్భంగా వచ్చిన టీడీపీ బీజేపీ నాయకులకి, అట్లాగే గౌరవనీయులు డిప్యూటీ మేయర్ గారు కట్టుమూరి సతీష్ గారు అత్యంత అద్భుతంగా ఇక్కడ ఈ 46వ వార్డు తీర్చిదిద్దడానికి పూర్తి ప్రయత్నం చేశారు. వారికి నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ డెవలప్మెంట్ చేద్దామని అనుకున్నా చేయలేనటువంటి పరిస్థితుల్లో ఊహించినటువంటి విధంగా అది సుమారు 70 కోట్ల రూపాయలతోటి ఆయన టెన్యూర్లో ఆయన టర్మ్లో చేయటం అనేది నిజంగా వీ హ్యావ్ టు అప్రిషియేట్. ఇది చేస్తున్నది రాజకీయాల గురించి మాట్లాడటం లేదు, ఇది కేవలము పబ్లిక్కి ఉపయోగపడే పనులు ఆయన చేపట్టడము. అట్లాగే కమ్యూనిటీ హాల్స్ ఈరోజు సుమారు 7 బిల్డింగ్స్కి మనము ఇనాగ్రేట్ చేయడము జరుగుతుంది. దాంట్లో 1,50,00,000 రూపాయలు వర్త్ అవన్నీ కూడా పబ్లిక్ ఉపయోగపడే బిల్డింగ్స్, సామాజిక బిల్డింగ్స్ అవనివ్వండి, లేకపోతే కళ్యాణ మండపాలు, ఇవన్నీ కూడా వారు ఉన్న 5 ఇయర్స్ టెన్యూర్లో సంపూర్ణంగా పబ్లిక్కి ఉపయోగపడే పనులు చేసినందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదములు తెలియజేస్తున్నాము. అట్లాగే ఇంకా మున్ముందు కూడా ఇంకా ఏదైనా మిగిలిపోయిన కార్యక్రమాలు ఉన్నా తప్పనిసరిగా అవన్నీ నేను టేకప్ చేసి నేను చేస్తాను అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఇక్కడ నార్త్ నియోజకవర్గంలో ఎలక్షన్స్ ముందే పొలిటికల్ పార్టీస్ వస్తాయి తప్ప డెవలప్మెంట్ విషయంలో మాత్రము అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా కలిసే పనిచేస్తున్నాము. అందుకని నేను అందరికీ కూడా అభినందనలు, ధన్యవాదములు కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అట్లాగే మున్ముందు ఇంకా 3 ఇయర్స్ నా టెన్యూర్ ఉంది. ఈ 3 ఇయర్స్లో కూడా ఎవరు ఏది సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చినా తప్పనిసరిగా వారికి పబ్లిక్కి ఉపయోగపడే పనులు చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. 7 కమ్యూనిటీ హాల్ని ఓపెన్ చేయడం జరిగింది. దీనికి మొత్తంతో కూడా ఒక అతిథి కళ్యాణానికి సంబంధించి 90 లక్షలు, అదేవిధంగా సంజీవ్ పాల్ సంబంధించి 20 లక్షలు, అదేవిధంగా శనిబాబు సంబంధించి 20 లక్షలు, అదేవిధంగా కస్తూరి నగర్ సంబంధించి జీపీఎస్కి సంబంధించి 20 లక్షలు, 1,50,00,000 మొత్తం కళ్యాణ మండపాన్ని ఈరోజు నిర్మించి ఈరోజు ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్లస్ ఈ సచివాలయాన్ని కూడా ఇన్ టైంలో కంప్లీట్ అవ్వడానికి పాల్గొనేటువంటి గౌరవనీయులు, పూజనీయులు, స్థానిక శాసనసభ్యులు శ్రీ విష్ణుకుమార్ రాజు గారికి 46వ ప్రధానందరినీ కూడా సంపూర్ణమైన ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పిలవగానే సార్ ఓపెనింగ్ ఉంది, మనం ఇలా చేయవలసి ఉంది సార్ అనగానే ఆయన టైంని కేటాయించి ఉన్నటువంటి షెడ్యూల్లో కూడా అటు అసెంబ్లీ కానీ పర్సనల్ షెడ్యూల్ కూడా చూసుకొని వచ్చి మా 46వ వార్డుకి సంబంధించిన ఎటువంటి కార్యక్రమానికి ఇచ్చినా సరే వస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ మా వార్డులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రత్యేకంగా తీసుకొస్తున్న ఆయనకి మరోసారి మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు అందరి తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా 46వ వార్డు సంబంధించి గతంలో కూడా తెలియజేస్తాం, ఇప్పుడు కూడా తెలుసు 46వ వార్డు సంబంధించి సుమారుగా అన్ని రోడ్లు కానీ అన్ని ఏరియాలు కానీ అన్ని విధాలుగా డెవలప్ చేసేది. సుమారు దగ్గర ఇప్పుడు లాస్ట్ గత 2 సంవత్సరాలు కానీ గత 3 సంవత్సరాలు కానీ సుమారు 70 కోట్ల రూపాయలతో వాటిని టోటల్గా పరిపూర్ణంగా అన్ని విధాలుగా గౌరవ ఎమ్మెల్యేగా సహాయ సహకారంతో తెలియజేయడం తమ ద్వారా మేము ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటాం. ఈ విధంగా అది సుమారు 70 కోట్ల రూపాయలతోటి ఆయన టెన్యూర్లో ఆయన టర్మ్లో చేయటం అనేది నిజంగా వీ హ్యావ్ టు అప్రిషియేట్. ఇది చేస్తున్నది రాజకీయాల గురించి మాట్లాడటం లేదు, ఇది కేవలము పబ్లిక్కి ఉపయోగపడే పనులు ఆయన చేపట్టడము. అట్లాగే కమ్యూనిటీ హాల్స్ ఈరోజు సుమారు 7 బిల్డింగ్స్కి మనము ఇనాగ్రేట్ చేయడము జరుగుతుంది. దాంట్లో 1,50,00,000 రూపాయలు వర్త్ అవన్నీ కూడా పబ్లిక్ ఉపయోగపడే బిల్డింగ్స్, సామాజిక బిల్డింగ్స్ అవనివ్వండి, లేకపోతే కళ్యాణ మండపాలు, ఇవన్నీ కూడా వారు ఉన్న 5 ఇయర్స్ టెన్యూర్లో సంపూర్ణంగా పబ్లిక్కి ఉపయోగపడే పనులు చేసినందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదములు తెలియజేస్తున్నాము. అట్లాగే ఇంకా మున్ముందు కూడా ఇంకా ఏదైనా మిగిలిపోయిన కార్యక్రమాలు ఉన్నా తప్పనిసరిగా అవన్నీ నేను టేకప్ చేసి నేను చేస్తాను అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఇక్కడ నార్త్ నియోజకవర్గంలో ఎలక్షన్స్ ముందే పొలిటికల్ పార్టీస్ వస్తాయి తప్ప డెవలప్మెంట్